అందరికి నమస్కారం. నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యవతి భవ. గురుగారు, విశేషంగా ఈ ఉగాది నుంచి సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ముఖ్యంగా చూసుకునే నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరం? అంటే విశేషంగా అడుగుతానంటే వీళ్ళది అంటే వీళ్ళది నాన్నది కానీ అమ్మది కానీ ఆవిడది కానీ సింహరాశి అయి ఉంటుంది. ప్రేక్షకులు గమనించాలి విషయాన్ని, ఓకేనా? ఎందుకంటే విశేషమైనటువంటి పదం అక్కడ వాడారు. ఇంతకుముందు అందరినీ మామూలుగానే అడిగారు. గుర్తుపెట్టుకోండి ప్రేక్షకులు, మర్చిపోద్దు. కామెంట్ బాగా చేయండి. థ్యాంక్ యూ. రైట్. ఈ సంవత్సరంలో పరాభవన సంవత్సరంలో సింహరాశి వారికి 5 ఆదాయం 5 ఖర్చుగా ఉంటూ 7 అవమానం 7 రాజపూజ్యంగా చెప్పబడుతోంది. 5 5 7 7 అది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ సింహరాశి వారికి గత సంవత్సరం కూడా చాలా మంది తండోపతండాలుగా జ్యోతిష పండితులందరూ కూడా అష్టమ శని ప్రభావం, ఆ అష్టమ శని వల్ల మీకు నష్టము కష్టము పేలిపోతారు, మీరు అదైపోతుంది అని చెప్పినటువంటి వ్యక్తులు ఉన్నారు. నేను ఒక్కడనే సింహరాశి వారికి రాజయోగం ఉందయ్యా, తప్పకుండా ఇల్లు కడతారు, మీరు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అని చెప్పిన వాడు నేను. దాదాపుగా 100% మంది సింహరాశి వాళ్ళు పెళ్లిలైనాయి, సంతానమైంది, ఇల్లు కట్టారు, అనుకూలంగా ఉన్నారు. 30% మెంబర్ తప్పకుండా మీకు నష్టాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు శని ప్రభావం నష్టం చేయడు అనే విషయాన్ని అప్పుడు కూడా చెప్పాను నేను. అంటే గోచారంలో శని గురుస్థానంలో ఉన్నాడు కాబట్టి అక్కడ నష్టాన్ని కలిగించాడు. సింహరాశికి గురుస్థానం అనేది మిత్రస్థానం కాబట్టి ఇబ్బంది లేదు. ఇక్కడ శని అక్కడ నెగిటివ్ ఇవ్వడు, మేబీ పాజిటివ్ ఇవ్వకపోవచ్చు, నెగిటివ్ ఇవ్వడు. ఇది నేను తప్పకుండా చెప్పాను. అలాంటి ఫలితాలే సింహరాశి వారు కలిగినాయి. కావాలంటే సింహరాశి వారు ఇక్కడ చేయబెట్టుకొని మీరు ఆలోచించాలి, మీకు మంచి జరిగిందా లేదా అనేది. ఈ విషయం గమనించుకోవాలి. ఈ సంవత్సరం కూడా సింహరాశి వారికి అద్భుతమైన యోగాలు జరగబోతున్నాయి. ఎందుకంటే యాక్చువల్గా వీరికి గురుడు ఏకాదశంలో ఉన్నాడు, గురుబలం చాలా బాగుంది. సో కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి ప్రస్తుతం టైం మార్చి 19 ఉగాది నుంచి, రేపు ఉగాది నుంచి జూన్ 2 వరకు వీరు ఆడింది ఆట పాడింది పాట, ఎటువంటి డౌట్స్లో వీళ్ళకి తప్పకుండా ఉంటుంది. తర్వాత వచ్చేటువంటి శని వీరికి 12 ఇంటికి వస్తున్నాడు, సింహరాశికి 12 ఇంటికి వస్తున్నాడు. మరి కర్కాటకంలో గురుడు వచ్చేసరికి మరి నష్టము కష్టం కదా అంటే, అవును మంచిదే, నష్టం ఉంటుంది. ఏ నష్టం ఉంటుంది? మంచిగా ఇల్లు కొనుక్కుంటాడు, మళ్ళీ ఒకటి, లేదా కూతురు పెళ్లి చేస్తాడు, దీంట్లో శుభకార్యం చేస్తాడు, గృహప్రవేశం చేసుకుంటాడు, ఖర్చు అవుతుందిగా. కానీ అది నష్టం అనిపించింది. కానీ అప్పుడు ఆయనకి ఆ పెళ్లి కోసం, ఆ కూతురు పెళ్లి కోసం, కొడుకు పెళ్లి కోసం అప్పు చేయాలి సరే, అది నరకం అనుభవిస్తాడు. బాబోయ్ ఎక్కడ పుడుతుంది డబ్బులు అని చెప్పేసి, కాదు పెద్ద ఆయన అక్కడ ఆల్రెడీ నువ్వు 2 లక్షలు ఇవ్వాలి, మళ్ళీ ఇప్పుడు 1 లక్ష ఇస్తే నాకు ఇబ్బంది అవుతుంది, లేదు బాబాయ్ నువ్వు నాకు 20 లక్షలు ఇవ్వాలి, మళ్ళీ 10 లక్షలు అడుగుతున్నావు ఎక్కడ అని చెప్పేసి అందరి దగ్గర అవమానం చూసానా. డబ్బు సమకూరుతుంది కానీ అందరు కూడా 100 ఇచ్చి దగ్గర 50 దగ్గర 10 ఇచ్చి వదిలిపెడతారు. అంటే అందరి దగ్గర తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఒక శుభకార్యానికి ఇల్లు కొన్నాడు, ఇల్లు ఎందుకు కొనడం అనేటప్పుడు అంటే పాపం బయటానికి 1 లక్ష రూపాయల ఇల్లు 70,000 దొరుకుతుంది. అది ఈయన కోసం ఇస్తా అంటున్నారు. అన్న నువ్వు కొంటే నీకు ఇస్తా, 70 లక్షలకి ఇస్తా, బయట అయితే 1 కోటి రూపాయలు అమ్ముతా అన్నప్పుడు ఎక్కడో ప్రయత్నం చేయాలిగా. అరే నా కూతురుకో కొడుకో ఉంటుంది ఇల్లు అనే భావనతో ఎక్కడ కష్టపడి కొనడానికి ప్రయత్నం చేస్తాడు. అలా కొనడం వల్ల ఈ అందరినీ అప్పులడానికి కారకుడు అష్టమ శని ప్రభావం. వాడి వల్లనే అప్పులు అడగాల్సి తప్పదు. కానీ గురుడు ప్రభావం చేత ఇల్లు కొంటాడు. ఒకవేళ గురుడు 12కి వచ్చినా ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి తన పేరును బట్టి తనకి ధనం వదులుతుంది. అందుకే అవమానాలు 7 గౌరవాలు 7 ఉన్నా ఇచ్చేవాడు తిట్టుకుంటున్నా సరే ఇస్తాడు. ఎందుకంటే మంచివాడు ఇస్తాడు. ఇల్లే కొంటున్నాడుగా, ఒకవేళ లేకపోతే ఇల్లు తీసేసుకుందాం, మనం అందరం కలిసి ఇలా అమ్ముకొని డబ్బు తీసేసుకుందాం, పాజిటివ్ ఆలోచన వాళ్ళకు ఉంటుంది కదా. కాబట్టి ఇచ్చేటప్పుడు మాత్రం తిట్టుకుంటూ ఇస్తారు. అందుకనే 7 అవమానం చేస్తే 7 గౌరవిస్తారు. కానీ మొత్తం యావరేజ్ చేస్తే గౌరవం నిలబడుతుంది తనకి. సింహరాశి కదా, దర్పం ఎక్కువ ఉంటుంది, అహంకారం, నేను ఇవ్వగలను అన్నటువంటి కాన్ఫిడెన్స్. రెండోది వీళ్ళ దగ్గర ఎట్లుంటుందంటే, ఒకవేళ ఇవ్వలేకపోతే ముందు రాసిస్తే ఇల్లు తీసేసుకోండి అంటాడు. ధైర్యంగా ఉంటారు వీళ్ళు. అంటే నేను ముందే రాసిస్తే రిజిస్టర్ అయిపోగానే మీకు నేను అగ్రిమెంట్ రాసేస్తే తీసుకోండి అంటాడు. అంతటి డేర్ ఉంటుంది కాబట్టి సొసైటీలో భయం ఉంటుంది. అరే మంచోడరా, కానీ అలాగే అమ్మో మంటలోడు జాగ్రత్త ఉండాలన్నటువంటి భావన కూడా ఉంటుంది. కాబట్టి ధైర్యము సాహస నిర్ణయాలు తీసుకునే అవకాశం. గురుడు 12కి వచ్చినా సరే కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. కానీ విద్యార్థికి ఉద్యోగస్తులకి నష్టం ఎక్కువగా ఉంటుంది. అంటే అనవసరమైనటువంటి విద్యా నష్టం. అంటే ఇక్కడ నేను చాలా వాళ్ళకి అదే చెప్తాను. నేను ధర్మ వ్యతిరేకులతో ఆడపిల్లలు డైరెక్ట్గా వెళ్ళి మీరు చేసిన సరస సల్లాపాలు, మీరు చేసేటువంటి ప్రేమ కలాపాలు, మీ బాడీ పార్ట్స్ అన్ని కూడా ఫ్రిడ్జ్లో, డీప్ ఫ్రిడ్జ్లో తలకాయ, నార్మల్ ఫ్రిడ్జ్లో 2 చేతులు, కింది ఫ్రిడ్జ్లో లాకర్లో 2 చేతులు కాళ్ళు ఉంటాయి, లేదంటే సూట్ కేసులో మీ బాడీ ఉంటుంది. కాబట్టి మీరు ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ధర్మ వ్యతిరేకతో ఎలా ఉండాలో తెలుసుకొని ప్రవర్తించాలి. ఇది లేకపోతే మీకు నష్టము. మీ బాడీ పార్ట్స్ ఫ్రిడ్జ్లో ఉండాలా, సూట్ కేసులో ఉండాలా, మీ బాడీకే ఉండాలా అనేది మీరు ఆలోచించుకోవాలి. ఇంతకంటే నేను పచ్చిగా చెప్పేవాళ్ళు. ఎందుకంటే చిన్న హోలీ పండుగ ఉన్నటువంటి కింద కుంకుమ మీద పడితేనే చంపేసేటువంటి లోకల్లో ఉన్నాం మనం, మర్చిపోవద్దు. అంటే ఏ సమాజం తెలుసుకొని నీ తల్లిదండ్రులు ముఖ్యమా,
ఇతరులు ముఖ్యమైనది బేరీ చేసుకొని ధర్మమే గొప్పది, నీ సనాధర్మం కంటే గొప్పది లేదు. ఇతర ధర్మాలు గౌరవించు, నో ప్రాబ్లం, కానీ నీ ధర్మమే గొప్పది. దాన్ని పాటించే ప్రయత్నం చేస్తే నీ బాడీ పార్ట్స్ నీ బాడీలో ఉంటాయి, నీ తల్లిదండ్రులు నీతో పాటు ఆనందాన్ని పంచుకుంటారు, లేదా నీ కుటుంబం అంతా కూడా వీధిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఇంతకు పచ్చిగా చెప్పేటువంటి వ్యక్తి జ్యోతిష్య పండితుడు మీకు దొరుకుతున్నది కిరణ్ శర్మ తప్ప ఎవరు మాట్లాడలేరు. ఆ ధైర్యం సరిపోదు వాళ్ళకి, నో డౌట్ అబౌట్ ఇట్. అంత ఖచ్చితంగా చెప్తాను నేను ఇంకో పదాన్ని ఇస్తాను. ఇప్పుడు నా తల్లి నేను గొప్పది అనుకోవడానికి నా భయం ఏంది? నా తల్లి నా గొప్పది అనుకుంటా. అనసూయ, మండోదరి, సీతమ్మ వారు గొప్పవాళ్ళంటే నా తల్లి ఎక్కడ పోతుంది? నా తల్లి వాళ్ళకంటే పతివ్రత. నాకు వాళ్ళు ఎవరు కనబడలేదు అసలు. నా తల్లి నా ముందరే ఉంది, నాకు వాళ్ళకంటే పతివ్రత మా అమ్మ. అది నేను చెప్పుకుంటా. ఇంకో ధర్మం అదలదు. నువ్వు కింద కూర్చొని నమాజ్ చేస్తున్నావా, నువ్వు చర్చిలో నుంచి ప్రార్థన చేస్తున్నావా, నువ్వు జైలు తలకి కట్టుకో, నువ్వు శుక్రుడుగా నువ్వు ఏం చేస్తున్నావు నాకు తెలియదు కదా. శుక్రుడు నువ్వేం పూజ చేస్తున్నావు తెలియదుగా. కాబట్టి నీ పూజల కన్నా నా పూజ తెలుసు. నాకు కింద కూర్చొని దేవుడి కర్పూరం హారతి చూస్తూ నైవేద్యం పెడుతూ పుష్పాలు పెడుతూ స్తోత్రాలు చదువుతూ నాకు తెలుసు. కాబట్టి నేను గొప్పది అనుకుంటా. నీ తెలియనప్పుడు నేను గొప్పది అనుకుంటా. నేను నీ ధర్మం నీ గొప్పది కావచ్చు. కాబట్టి మన ధర్మంలో స్వధర్మే నిధనం యాంతి పరధర్మో భయావ, పరధర్మాన్ని గౌరవించు తప్ప పాటించక్కరలేదు. ఈ విషయాన్ని ఆలోచించుకోండి. సోదనుకున్నా సరే వినండి, చచ్చుకుంటూ వినండి. వింటేనే మీకు తెలుస్తుంది మన ధర్మం అంటే ఏంటో. లేదంటే మీ కుటుంబంతో కూడా వీధిలో పడే అవకాశం ఉంది. ఏంది బ్లాక్మెయిల్ చేస్తున్నావా అనుకోవచ్చేమో. నాకు మీ బ్లాక్ మెయిల్ వైట్ మెయిల్ నాకు ఎందుకండి, మెయిలే నాకు లేదు, ఇంకా బ్లాక్ మెయిల్ వైట్ మెయిల్ ఏం చెప్తాను నేను. ఆలోచించుకోండి. ఏదైనా సరే ఈ టైంలో మనకున్నటువంటి సిచ్యువేషన్ అనేది కొద్దిగా గంభీరంగా ఉంటుంది కనుక జూన్ టు అక్టోబర్ మధ్యలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ పర్యావరణ జాగ్రత్తగా చూసుకోండి. మేము ఆర్థికంగా ఉద్యోగపరంగా వృత్తిపరంగా జాగ్రత్తగా ఉంటే మంచిది. మళ్ళీ మీకు మనకి నవంబర్ డిసెంబర్లో సింహరాశి వారు జన్మంలోకి వస్తాడు. అది కొద్దిగా అనారోగ్యాన్ని కలిగిస్తుంది. ఇందా కర్కాటక రాశిలో వాళ్ళకి అనారోగ్యాన్ని కలిగిస్తుంది. ఎటువంటి అనారోగ్యం ఉంటుంది? ఊరికి మనకి ఆయాసం పెరుగుతుంటుంది. కాబట్టి ఆ సమయంలో ఈ సింహరాశి వారు ఆయాస సంబంధమైనది, చర్మ సంబంధమైనది, తర్వాత ఎడమ కంటికి ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని నవంబర్ డిసెంబర్ జనవరి చేయాలి. మళ్ళీ తర్వాత మళ్ళీ ఆయన ఫిబ్రవరి మార్చి అవుతుందా అంటే లేదండి, అలవాటు అయిపోతుంది. ఎందుకంటే ఆయన మళ్ళీ 12కి వస్తాడు కదా, అక్కడ 12 ఖర్చే ఉంటుంది మనకి. కాబట్టి టెన్షన్ ఎక్కువనే ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం మీద సింహరాశి వారికి ప్లస్ పాయింట్ శని వల్లనే అవుతుంది, ప్లస్ పాయింట్ గురుడు వల్ల 3 నెలలు అవుతుంది. ఎప్పటి వరకు? జూన్ 2 వరకు. జూన్ 2 నుంచి వచ్చే ఉగాది వరకు మౌనము, జాగ్రత్తలు పాటిస్తూ పొదుపు నేర్చుకుంటూ అనవసర వ్యక్తులతో పరిచయాలు లేకుండా పారిశ్రామిక రంగంలో వ్యాపార రంగంలో జాగ్రత్తగా ఉంటూ, ముఖ్యంగా ఈ సిమెంటు, పెట్రోలియము, తర్వాత బాణసంచ కర్మాగారంలో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. డ్రైవర్ల నిద్రమత్తులో మీరు ప్రయాణం చేసే అవకాశం ఉంది. మద్యపాన సేవన చేసి వాహనం నడిపే అవకాశం ఉంది. సరే నేనేమంటానంటే, తాగిన వాడికి నీ చావు నువ్వు చావు, నాకు అభ్యంతరం లేదు. తాగిపోతూ నీ చావు నువ్వు చనిపో, నాకు సంబంధం లేదు. నీ వల్ల ఇంకో కుటుంబానికి హాని కలిగేటువంటి అర్హత నీకు లేదు. అటువంటి అర్హత నీకు లేదు. కాబట్టి నువ్వు జాగ్రత్త అని చెప్తున్నాను. ఇంకోటి ప్రమాదం కాకుండా. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. బట్ యోగ్యవంతులు, ధైర్యవంతులు, స్థైర్యవంతులు, ఏ పనైనా చేయగలిగే సమర్థులు, మాట కార్యక్రమం, రాజకీయ ఎదుగుదల, కళాకారులకి లాభాలు, సినిమారంగాల అభివృద్ధి ఇవి కూడా ఉన్నాయి. జూన్ 2 వరకు మేబీ వీళ్ళకి పద్మశ్రీ అవార్డు రావచ్చు. ఈ రాష్ట్రాల వారికి క్రీడాకారులకి ఖేల్రత్న అవార్డు రావచ్చు. అని అటువంటి యోగం ఉంది వీళ్ళకి. మంచి పేరు, రాజకీయ లాభం, సినిమా రంగాల అభివృద్ధి, కళాకారులకి లాభాలు పొందుకోవచ్చు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. జూన్ 2 వరకు చాలా బాగుంటుంది. జూన్ టు అక్టోబర్ మధ్యలో కొద్దిగా సామాన్య ఫలితాలు, అంటే వేల్లో ఉన్న సామాన్య ఫలితాలు, అంటే పర్వాలేదు, నెట్టుకు రావచ్చు. కానీ జన్మల్లోకి వచ్చేసరికి అనారోగ్యము, ఆర్థిక నష్టం 2 ఉంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే చాలా మంచిదన్న విషయాన్ని గమనించుకుంటే మంచిది. రాశివారు ఏదైనా 60% శుభయోగాలు, 40% నెగిటివ్ ఫలితాలని చెప్పొచ్చు. గురుగారు, ముఖ్యంగా ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, సెటిల్ అవ్వాలని అనుకున్న వారికి విదేశీ యోగం ఉందంటారు ఈ సంవత్సరం? ఖచ్చితంగా తప్పకుండా మీరు విదేశం వెళ్ళాలనుకుంటే జూన్ తర్వాతనే ప్లాన్ చేయండి. అదేంటంటే ఖర్చు అన్నారు కదా, అంటే విదేశాలు వెళ్ళడం ఖర్చేగా. లోన్ సౌకర్యాన్ని మీ నాన్న, మీ అమ్మ కాగితాలు ఉంటేనే వెళ్తారు మీరు. ఈ మధ్య స్టూడెంట్స్ అందరూ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది. నేను వెళ్ళగలను, నేను డైరెక్ట్ వెళ్తాను. ఎలా వెళ్తే నువ్వు వెళ్ళేది ఏం తెలియదు, నీ ఉనికే లేదు అక్కడ. నీ తల్లి తండ్రి అనేటువంటి విషయంలో నీ ఉనికి ఎక్కడుంది? తల్లి తండ్రి తర్వాత నెక్స్ట్ పేజ్, నెక్స్ట్ లైన్లో 3వ లైన్లో నీ పేరు. నేను వెళ్ళగలను అని అంటే నీకు ఇంపాసిబుల్. అది నీకేదో దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల మేలు వల్ల నీకు ఉద్యోగం వచ్చి, ఆ ఉద్యోగంలో నువ్వు 5 ఏళ్ళు కష్టపడిన తర్వాత ఆన్ సైట్లో నీకు కనుక కాంపిటీషన్ లేకపోతే పక్క వాళ్ళకి అప్పుడు విదేశానం. కానీ ఈ మధ్య స్టూడెంట్స్కి అందరికి కాన్ఫిడెంట్, నేను వెళ్ళగలను, బట్ ఐ గాట్ 8 బ్యాండ్స్, 8.5 బ్యాండ్స్ ఇన్ ఐఎల్స్, ఐ గాట్ 1465, 1500 ఇన్ జిఆర్ఈ అనుకుంటారు. నథింగ్ బట్ జిఆర్ ఇస్ 0 ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఫాదర్ అండ్ మదర్. బికాజ్ మీ ఫాదర్ మదర్ ఉన్నటువంటి ప్రాపర్టీ కాగితాలు తీసుకువచ్చి మీకు పెడితే, మీ తల్లిదండ్రులు మీకు బిచ్చమేస్తే మీరు వెళ్ళగలరు. అంతప్ప మీరే అక్కడ పోయిన తర్వాత చేసిందండి. ఒకవేళ మీరు పోయిన తర్వాత పుట్టుకుని పోయిన సంవత్సరానికి ఇక్కడ తండ్రి తల్లి పుట్టుకున్నదనుకో, వాళ్ళు చూడడానికి కూడా వచ్చేటువంటి యోగం లేదు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం అదే జరుగుతోంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ రాలేక, శవాన్ని తీసేయలేక, వీడియో కాల్ చూస్తూ ఏడ్చినటువంటి ఒక ఆడపిల్లని భర్త చనిపోతే భార్య ఏడుస్తున్న విషయాన్ని నేను స్పష్టంగా చూశాను. నేను అది పరిస్థితి. ఇప్పుడు ఉద్యోగం వచ్చినవాడు నాకు సెలవు దొరకట్లేదు,
అనే విషయాలన్నీ చూస్తూనే ఉన్నాం మేము. చనిపోయినా సరే చూడడానికి వచ్చేటువంటి సంఖ్య తగ్గిపోయింది. ఆ విషయాన్ని మనం ఇప్పుడు మొహమాటలు అంటారు కదా, ఉన్న మాట అనుకుంటే ఉలకెక్కువ అని, కడుపు చీల్చుకుంటే కాళ్ళ మీద పడుతుంది సామెతలు ఉట్టికి రాలమ్మా, ఇలాగే వచ్చాయి. మాలాంటి చెప్పడం మట్టిగా వచ్చింది, అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏదో వెళ్తున్నటువంటి అహంకారంతో వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. తల్లిదండ్రులు అనేటువంటి దేవుళ్ళని నమ్ముకొని వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ అంటే చెప్పొచ్చేది ఏమిటంటే విదేశాలు వెళ్ళగలిగే అవకాశం ఉంది, స్టూడెంట్స్గా వెళ్ళే అవకాశం ఉంది, ఉద్యోగంలో వెళ్ళే అవకాశం ఉంది. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే యోగం కనపడుతోంది. మరి ఈ సంవత్సరం ఏ దైవారాధన బాగుంటుందంటారు? తప్పనిసరిగా ఈ రాశి వారికి గణపతి ఆరాధన ఎక్కువ చేసుకోవడం మంచిది. గణపతిని ఎక్కువ చేసుకోవడం, అలాగే సూర్య నమస్కారాలు ఎక్కువ చేసుకోవడం, అంటే సూర్య భగవాన్ని ఎక్కువ పూజించడం, అలాగే రుద్రాభిషేకం, ప్రతిసారి రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల వీరికి మంచి ప్రయోజనం. యాజ్ యూజువల్ భగవద్గీత, నీ జీవన గీత మార్చేటువంటిది భగవద్గీత. దాన్ని ఎంత చదవగలిగితే అంత అదృష్ట యోగాన్ని, ఈవెన్ జ్యోతిష్యము నేర్చుకోవచ్చు. మీరు భగవద్గీత చదువుకుంటే జ్యోతిష్యము తెలుస్తుంది మీకు. అది కూడా మీరు చదువుకుంటే జ్యోతిష్యాన్ని తెలుసుకోవచ్చు, అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు పొందుకోవచ్చు. గురుగారు, మొత్తం మీద ఈ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం.